నారాయణ గారు, చెప్పండి. మేము ఒడిశా పూరి మోక్ష కాందాన వాళ్ళు అండి. మేము ఒడిశా పూరి జగన్నాథం మందిర్ దగ్గర మేమే ఉంటాము. ఆ తూర్పు బెజవాడ కనకదుర్గమ్మ అంతరంగ మైన మాటలు ఆడిన వాళ్ళు మేమేనండి. కలియుగ హతం కథం సమయంలో మేమే సంఘర్షం సంవాదం అంతరంగ మాటలతో చెప్పాలి అందరికీ. చెప్పకపోతే ఈ పండితులు, ఈ ముల్లాజీస్ ఏంటి ముస్లింలు ముల్లాజీస్ కదా, అవునా కదండి. ఈ పాస్టర్లు, ఈ పంజాబ్ సిక్కులకి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు, పిల్లులు అన్నీ తినేసి ఉన్నారండి. అవే మాట్లాడిపిస్తున్నాయి వాళ్ళకి. ఓం సత్యము స్వర్గంలో ఉన్న మాటలండి నారాయణ గారు. మరి మేము చెప్పకపోతే అది మీకనకంటే అర్థమవుతుంది. కలియుగము కథమైంది, మన హోం సత్యయుగంలో వచ్చామని. కానీ అర్థమవుతుందా? ఇప్పుడు మీరు నారాయణులు, అవునా కదండి. నారాయణులేనా? మీ పేరు నారాయణేనా? మీ ఇంటి పేరు ఏం పేరు? నారాయణ. ఎమ్ అంటే ఇంటి పేరు, ఎమ్ అంటే మా ఇంటి పేరు ఎమ్. ముండేటి నారాయణ గారు. మరి మా తమ్ముడు పిన్నం కొడుకు పేరు కంబల్ నారాయణ. మా ఫ్రెండ్స్ ఒకడు ఉన్నాడు, ఆడి పేరు కోట నారాయణ. వీళ్ళందరూ నారాయణులే, భక్తులండి, దేవుని భక్తులే. కాకపోతే మన కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు అన్నీ తినేసే మనం మర్చిపోయి ఉన్నాం దేవుడికి. అవునండి. భయపడుతున్నావు కదండి. మీరు భయపడుతున్నారు ఏంటండి? మన పనులు చేయాలండి, మాట్లాడాలండి, ప్రేమించాలండి. ఈ 3 మాటలే మనకి ఏంటి, మనకి ఆనందలోకం తీసుకుని వెళ్తుంది. మళ్ళీ ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ ఉండాలండి చెప్పండి? ఒకరికొకరికి అన్నదమ్ములుగా ఏంటి, మనము ఫ్రెండ్స్లుగా ఉండాలి. అవునా కదండి. అందులో తప్పు కాదు, గలత్ ఉండకూడదు. గలత్ ఉంటే మనకు ఉత్తరాల్లో దేవుడు జగన్నాథ స్వామి గడ్డ కొడతాడు. ఇది ఓం సత్యము స్వర్గంలో ఉన్న మాటలు అండి, దేవుని మాటలు. కమాన్ ఇండియన్, కమాన్ షాప్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి, మీ మనసుకి మీకే తెలుసు ఇది ఓం సత్యమోమా నాకు ఓం అబద్ధమోమా. కమాన్ ఇండియన్, కమాన్ షాప్. కమాన్ ఇండియన్, కమాన్ షాప్.